మన ఫోన్ నంబర్‌ల ఎప్పుడు కూడా ఆల్ నంబర్ ఉండకూడదు. 1-9 టోటల్ నంబర్‌ల మన ఫోన్ నంబర్‌లు ఉంటే మాత్రం 100% మనకు కష్టాలొస్తాయి. మనకు ఇబ్బందొస్తాయి. ఎందుకంటే 1-9 నంబర్స్ మన ఫోన్ నంబర్‌లో ఉంటే మాత్రం దానికి కనీసం 3 జోడీలన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే ఎప్పుడు కూడా మీరు తీసుకున్నప్పుడు నా దగ్గర 1-9 దగ్గర అన్ని నంబర్స్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ప్రాబ్లమ్ ఫేస్ 100% చేస్తారు. ఎందుకంటే 1-9 నంబర్ అన్నది ఎప్పుడు కూడా మనకన్నది హెల్ప్ చేయది, డిస్టర్బ్ చేస్తది మన లైఫ్‌ల. అందుకనే ఉన్న నంబరు మీ దగ్గర 5 నంబర్లున్నా, 6 నంబర్లున్నా, ఉన్న నంబర్ గూడా మంచి జోడీ నంబర్ ఉంటే మాత్రం 100% మీకన్నది ఒక లాభం ఉంటది. దాంట్లో మీరు అభివృద్ధి చెందుతారు. కానీ మీరనుకోని ఇదే దాషలో ఉన్నారనుకోండి, నా దగ్గర అన్ని నంబర్ 1-9 ఉన్నాయనుకుంటే మాత్రం మీరు పప్పుల కాలు పెట్టినట్టే. హాయ్! హలో! నమస్తే. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను ఏషియా నంబర్ 1 న్యూమరాలజిస్ట్. చెప్పేదేంటంటే మాత్రం మన జీవితం స్టార్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్‌తోని, పేరు, ఫోన్ నంబర్, మ్యారేజ్ డేట్ 1-9 దాకా ఫోన్ నంబర్స్‌లు. కానీ ఈ అన్ని నంబర్స్ మన ఫోన్ నంబర్‌లో ఉంటే మాత్రం కంపల్సరీ మనం ఇబ్బంది పడతాం. మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్‌క్యూజ్ మీ. హలో! 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 నమస్తే అండి. నేను ఒక 10 నిమిషాల్లో మీకు కాల్ చేస్తాను. కొద్దిగంత షూటింగ్‌లో ఉన్నా. మళ్ళా నేను చేస్తాను. कोई बात नहीं, 10-15 मिनट में मैं कॉल करता हूँ आपको और मैं अभी ज़रा शूटिंग कर रहा हूँ, फिर मैं आपको 10-15 मिनट में कॉल करता हूँ। ठीक है ना? कहाँ से बात कर रहे हैं आप? ठीक है, कर्नाटक से। मैं कॉल करता हूँ, एक 15 मिनट में आपको कॉल करता हूँ। ठीक है? ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు మనకు దేశంకెళ్ళి అన్ని చోట్లకెళ్ళి ఫోన్స్ వస్తా ఉన్నాయి. కర్ణాటకకి ఫోన్ వస్తుంది. కానీ షూటింగ్‌లో బిజీ ఉన్న Incoming వాళ్ళు call from CHMAHINDA Marketer identified by Truecaller. ఫోన్స్ ప్రెజెంట్ వస్తా ఉన్నాయి. ఓకే. ఎనీవే మనం చెప్పేదేంటంటే 1-9 వరకు ఏ నంబర్స్ అన్ని నంబర్స్ మన ఫోన్ నంబర్‌లు ఉంటే మనం అప్పడమేనంటే మనకి ఇబ్బంది పడినట్టే. అందుకని కంపల్సరీ 1-9 వద్దు మనకు. ఉన్న నంబర్స్ బాగుండాలి. జోడీగా ఉండాలి. జోడీతోనే మొబైల్ నంబర్ ఎప్పుడు కూడా జోడీగా వర్క్ చేస్తది. సింగిల్‌గా వర్క్ చేయది. ఇప్పుడు ఇయాల మనం చెప్పేది ఆరో నంబర్ గురించి. ఇంతకుముందు ఐదో నంబర్ గురించి చెప్పాము. ఇప్పుడు సిక్స్త్ నంబర్ గురించి చెప్తాను. సిక్స్త్ నంబర్ మీ మొబైల్ నంబర్ ఎక్కడైనా ఆ నంబర్ ఉంటే మాత్రం ఇది లక్ష్మీ స్వరూపం శుక్రాచార్య నంబర్ అనుకున్నది ఓకే. కానీ ఈ శుక్రాచార్య గారు కూడా ఈ స్వామి కూడా సింగిల్‌గా వర్క్ చేయడు. దీని పక్కన ఈ 6 నంబర్ ముందు 1 ఉన్నదనుకోండి, మీకు హెల్త్ ఇష్యూ, మీ క్యారియర్ సారీ మీ జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి జాబ్ దొరకపోవడు, జాబ్ దొరకకుండా అన్ని రకాలుగా సమస్య నిలబెట్టేస్తాడు. Incoming call from హెల్త్ ఇష్యూ హెల్త్ CHMAHINDA హెల్త్ Marketer ఇష్యూ నంబర్సు identified by ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సైలెంట్‌లో పెట్టేసిన ఒక 10 నిమిషాలు మీకు చెప్పేస్తా. ఈ 1 నంబర్, 6 నంబర్ పక్కన ఉంటే మాత్రం మీ ఫోన్ నంబర్ ఏ ప్లేస్‌లో ఉన్నా గూడా 6 పక్కన 1 ఉంటే మాత్రం మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తాడు. ఫైనాన్స్‌లో డిస్టర్బ్ చేస్తాడు. జాబ్ దొరకకుండా చేస్తాడు. హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ తీసుకొస్తాడు. కనుకనే ఇది మంచి నంబర్ కాదు. ఇదే 6 పక్కన 2 ఉన్నదనుకోండి, 62 నంబర్ గూడా ఇది గూడా అంత మంచిదైతే కాదు. ఎందుకంటే ఇది ఆడపిల్లలకు ప్లస్ స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఇయ్యకుంటా ఒక మేల్ వరకు తీసుకోవచ్చు అబ్బాయి వరకు. కానీ అది గూడా రాంగ్ అని చెప్పుకుంటే నయం. ఎందుకు లేదు ఇది గూడా నంబర్ వేస్ట్ నంబర్. 62 నంబర్ కూడా అంత మంచి నంబర్ కాదు. 62, 63 నంబర్. ఈ 63 నంబర్ గురించి చాలా మంది భయపడిచ్చారు. అప్పుడు 63 నంబర్ ఉంటే కొంతమంది ఊరికి పెట్టుకొని సత్తారని కూడా చెప్పారు. తప్పు. 63 నంబర్ ఉన్న దగ్గర ఎవల మొబైల్ నంబర్‌లో 63 నంబర్ ఉంటదో వాళ్ళు ఒక మల్టిపుల్ టాలెంట్. వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా టాలెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవ్వలకైనా ఆన్సర్ ఇచ్చేంత వ్యక్తులుంటరు. వాళ్ళ దగ్గర భక్తి బాగుంటది. వాళ్ళ దగ్గర శక్తి కూడా బాగుంటది. 63 నంబర్ అన్నది ఒక అద్భుతమైన నంబరు. ఈ 63 నంబర్ మన ఫోన్ నంబర్‌లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. భయపడే అవసరం లేదు. మళ్ళా దీని తర్వాత 64 నంబర్ అండి. 64 నంబర్ అన్నది ఇది మన ఫోన్ నంబర్‌లో ఉంటే ఒకవేళ మనకు బుద్ధి దోషం ఉంటే మాత్రం మన శరీరంలో టోటల్ మచ్చలచ్చుడు, స్కిన్ ప్రాబ్లమ్ వచ్చుడు, స్కిన్ అలర్జీ వచ్చుడు. ఇది 64 నంబర్ మన ఫోన్ నంబర్‌లో ఉంటే ఇయాల కొద్దిగా పడతలేవు. కానీ ఇది 4 నంబర్ అండి. స్పెట్లన్నీ అయిపోయినాయి. మళ్ళా కొత్తయి పెడతాం. ఇది నంబర్ 4 గురించి చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నంబర్ 4. అలా ఇది పడతదో చూద్దాం బ్లాక్ అన్న. 64 నంబర్ అన్నది రాంగ్ నంబరు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎవరి దగ్గర కూడా ఇది ఉండద్దు.
వచ్చింది. 64 నంబర్ అన్నది మంచిది కాదు. పిల్లల దగ్గర ఉంటే పెళ్లి కాకముందు వాళ్ళకు లవ్ మ్యారేజ్ పెళ్లి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కనుక 64 నంబర్ ఉండద్దు. మన ఫోన్ నంబర్ల పిల్లల దగ్గర ఉండద్దు. అసలు అసలు మంచి నంబర్ కాదండి 64 నంబర్. ఇది చాలా వరస్ట్ నంబర్. దీన్ని పెట్టుకోకుంటేనే నయం. దాని తర్వాత 65 నంబర్ అండి. 65 నంబర్ అంటే 6 పక్కన 5 నంబర్ వస్తే మాత్రం మీ ఫైనాన్స్ని లాస్ చేసేస్తుంది. మీకు డబ్బులు అన్నది ఇరికిపోతూ ఉంటుంది. మీరు ఏమైనా అప్పులకు ఇచ్చేస్తే మాత్రం మీ డబ్బులు వచ్చి చాలా కష్టం. 65 నంబర్ ఉంటే మాత్రం మీ ఫైనాన్స్ని చాలా బ్లాక్ చేస్తుంది. 65 66 నంబర్ ఓకే అండి, కానీ అది కూడా ఓకే. 67 నంబర్ 67 నంబర్ ఒక అద్భుతమైన నంబర్ అండి, సూపర్ నంబర్ అండి. ఏ వ్యక్తి దగ్గర 67 నంబర్ ఉంటుందో ఆ వ్యక్తి కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీని బాగా ప్రేమిస్తుడు, గాఢగా ప్రేమిస్తుడు. ఫ్యామిలీ గురించి ఏదైనా చేయడానికి రెడీ ఉంటాడు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ బాగుంటుంది. 67 నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే. దాని తర్వాత 68 నంబర్, ఇంతకుముందు కూడా చెప్పాను. 68 నంబర్ ఒక హెల్త్ ఇష్యూ నంబర్, ఒక టెన్షన్ నంబర్, ఒక ఆపరేషన్ అంటే సర్జరీ చేసే నంబర్. 68 నంబర్ మన ఫోన్ నంబర్లో ఉంటే సర్జరీ కావచ్చు, మన లైఫ్లో టెన్షన్ ఉండొచ్చు, మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు 68 నంబర్తోని. 68 నంబర్ అన్నది చాలా నెగిటివ్ నంబర్ అండి. 6 పక్కన 8 ఎప్పుడైనా ఉంటుంది. దాని తర్వాత 69 నంబర్ 69 నంబర్ మనకు బాగా ధైర్యం ఇస్తుందండి. 69 నంబర్ అన్నది ఎలాంటైనా ఎవరితోనైనా మాట్లాడేంత శక్తి ఇస్తుందంటే 69 నంబర్ అనేది ఒక అద్భుత నంబర్ అండి. ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎవరికైనా జవాబు ఇవ్వచ్చు. మంచి నంబర్ అండి 69 నంబర్ అండి. ఒక పాజిటివ్ నంబర్ అండి 69 నంబర్. ఇంకా 69 నంబర్ మీ ఫోన్ నంబర్లు ఉంటే మాత్రం ఒక అద్భుతమైన నంబర్ అండి. కంపల్సరీ మంచి నంబర్ అండి. ఇదండి ఇవాళ నేను 6 నంబర్ గురించి చెప్పాను. 6 పక్కన 1 నంబర్ ఉంటే తప్పే, 2 తప్పే, 3 ఓకే, 4 ప్రాబ్లమే, 5 ప్రాబ్లమే, 6 ఓకే. అది అంతే కదా. 66 అన్నది ఏ ప్రాబ్లం లేదు. 66 మంచిది. కానీ 67 నంబర్ అంటే సూపర్. 68 నంబర్ అయితే రాంగ్. 69 అంటే సూపర్. అంటే మనకి ఇలా తెలిసింది ఏంటంటే మాత్రం 1 నంబర్ ఉండద్దు, 2 నంబర్ ఉండద్దు, 4 నంబర్ ఉండద్దు, 5 నంబర్ ఉండద్దు, 6 ఓకే అండి, 8 నంబర్ ఉండద్దు. అంటే 6 పక్కన 1, 2, 3, 4, 5 ఈ 5 నంబర్ 6 పక్కన ఉండకూడదు. మిగతా ఏ నంబర్స్ అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఈ ప్లేస్లో ఉండాలి, ఆ ప్లేస్లో ఉండాలి, అలాంటి ఏం లేదు. ఒక మంచి ప్లేస్లో ఉంటే సూపర్. మీ ఫోన్ నంబర్లో ఆల్ నంబర్ ఉంటే మాత్రం అంటే దాన్ని ఏమంటారు, ఇక మీ అదృష్టం బొక్కే. ఆల్ నంబర్స్ ఫోన్ నంబర్లో ఉండద్దు. దాన్ని మాత్రం మనకు చాలా కష్టాలు స్వయంగా కొనుక్కున్నట్టు అని చెప్తాము. ఆల్ నంబర్స్ తీసుకోవద్దు ఫోన్ నంబర్లో. ఏదో 2 నంబర్లు తక్కువ ఉన్న తిరంగా తీసుకోవాలి. ఏదో ఒక 3 నంబర్ తక్కువ ఉన్న తీసుకోవాలి. 2 నంబర్ డబల్ ఉన్నా పర్లేదు, ట్రిపుల్ ఉన్నా పర్లేదు, కానీ ఆల్ నంబర్స్ ఉంటే మాత్రం మీరు నష్టపోతారు. 100% 100 నష్టపోతారు. కనుకనే మన మొబైల్ నంబర్లో ఆల్ నంబర్ లేకుంటే చూసుకోండి. ఒక మంచి నంబర్ తీసుకోండి. మీకు దొరకకపోతే మమ్మల్ని సంప్రదించండి. మీ గురించి మేము ఎత్తుకుతాం నంబర్. మీ ఏరియాకి మీ నంబర్స్ ఇస్తాం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ లైక్ చేయండి అండి. ఎందుకంటే మొబైల్ న్యూమరాలజీ గురించి ఇప్పటిదాకా చెప్పలేని వస్తువులు అన్నీ ఏ వీడియో భారతదేశంలో చెప్పలేని మేము మన గురించి తీసుకొచ్చాను, మన అందరి గురించి. ఓకే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.